వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. అసెంబ్లీలో డిఎస్సి అంశంపై చర్చ. వైసీపీ ఆరోపణలపై చంద్రబాబు ఫైర్. కర్నూలు జిల్లాలో ముస్లింస్ శ్మశాన వాటిక ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన. తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ రాజకీయ ప్రముఖులు. ఈరోజు ఒక ముఖ్యమైన సమస్య, వ్యవస్థల్లో ఒక విశ్వాసాన్ని పెంచే సమస్య ఏదైతే ఇటీవల జరిగినటువంటి మెగా డిఎస్సి. ఎందుకంటే దేశ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది విద్య. పేదరికాన్ని రూపుమాపేది కూడా విద్యతోనే సాధ్యం. ఒక కుటుంబం విజయాన్ని సాధించాలంటే నేను ఇప్పుడే కాదు 30 ఏళ్ళ నుంచి నేను నమ్మిన సిద్ధాంతం. నా రాజకీయ జీవితంలో 50 సంవత్సరాలుగా నేను మీటింగుల్లో కూడా చెప్పిన విషయం, మీ పిల్లలకి మీరు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం. మీరు ఆస్తినిచ్చి అప్రయోజకుడైతే ఆస్తిని పోగొట్టుకుంటాడు. మీరు ఇచ్చే విద్యతో సమర్థవంతంగా పనిచేసి నిరపరితనం నేర్పిస్తే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయి ఏదైనా సాధిస్తాడనేది నా థియరీ అధ్యక్ష. దానివల్ల ఒక ప్రాక్టికల్గా కూడా చూశాను. నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఊరూరు చెప్పాను, నా మీద నమ్మారు. ఊర్లో ఉండే పిల్లల్ని తీసుకొచ్చి అర్బన్ ఏరియాలో పెట్టి చదివించారు. చదివించిన పిల్లలు ఐటీలో ఉద్యోగాలు వస్తే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలు కదా దిశ, 25 సంవత్సరాల్లో ఈరోజు గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే జాతి తెలుగు జాతి. ఒక విద్యతోనే ఇది సాధ్యమైంది. అయితే అధ్యక్ష, ఈ విద్య విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయలేదు. ఎన్టీఆర్ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలని నూతనమైన కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎన్టీఆర్ రామారావు గారి అధ్యక్ష. గిరిజన ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి రాలేకపోతే, తినడానికి తిండి లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ రోజు నిర్వహిస్తే ఈరోజు దేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. మొట్టమొదటిసారిగా మహిళలకి విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇంకొక పక్కన దేశ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ చదువుకోవాలంటే టీచర్లు లేకపోతే బయట నుంచి టీచర్లు పంపిస్తే వాళ్ళు సరిగా ఉండకుండా వచ్చేస్తూ ఉంటే ఫస్ట్ టైం క్వాలిఫికేషన్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చి తర్వాత వాళ్ళు డిగ్రీ సంపాదించే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి అనేక విషయాల దిశ. నేను ముఖ్యమంత్రి అవుతానని చూస్తే చాలా కంప్లైంట్స్ వచ్చేటివి, స్కూల్స్ లేవని. తెలంగాణ ప్రాంతాల దిశ ఈరోజు మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. రంగారెడ్డి జిల్లా హై స్కూల్స్ లేవు. కనీసం చదువుకోవడానికి పిల్లలకు హై స్కూల్స్ లేకపోతే అది చూసిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లకి హై స్కూలు, మండలానికి జూనియర్ కాలేజ్, ఎవ్రీ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి స్టాచ్యురేషన్కి వెళ్ళాను దశ. ఆ రోజు అన్ని ఇక్కడ ఒకటే జీవో. ఇది కాకుండా అదనంగా ఎన్ని కాలేజీలు వస్తే అన్ని కాలేజీలు చేయమని చెప్పి పెట్టాను దిశ.
ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా రంగారెడ్డి జిల్లా అంటే అది విద్య వల్లనే సాధ్యమైంది అధ్యక్ష. అదే ఆ రోజు చూపించిన చొరవ. అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు కర్నూలు మండలం ఉల్చాల గ్రామం సర్వే నంబర్ 346లోని ముస్లింల శ్మశాన వాటికకు నిర్మించిన రక్షణ గోడను కొందరు కూల్చివేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు 80 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన పెద్దలు తిప్పమ్మకు చెందిన 1.43 సెంట్ల పట్టా భూమిని ముస్లింలకు దానంగా ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. దాతల సహకారంతో ఇటీవల శ్మశాన వాటిక చుట్టూ రక్షణ గోడ నిర్మించగా జూన్ 18న కొందరు అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా గోడను కూల్చివేశారని ఆరోపించారు. శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని, గోడ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లిం కుటుంబాలు అధికారులను కోరుతున్నారు. తహసీల్దార్ సూచనల మేరకు రక్షణ గోడ నిర్మించామని, ప్రస్తుతం పట్టా భూమిని మిగులు భూమిగా పేర్కొంటూ అధికారులు పక్కదారి పడుతున్నారని సిఐటియు నగర కార్యదర్శి రాధాకృష్ణ ఆరోపించారు. సమస్యపై అధికారులు న్యాయబద్ధంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలు, ముస్లిం కుటుంబాలు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన ఈరోజు కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలోన ముస్లింకు సంబంధించిన శ్మశాన వాటిక స్థలం పైన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలనే ఉద్దేశంతోన ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఉల్చాలలో ఉన్నటువంటి శ్మశాన వాటిక సమస్య దాదాపు 5 నెలలుగా కొనసాగుతుంది. అక్కడ ముస్లిం సోదరులు 4 తెగలుగా ఉన్నారు. ముగ్గురికి 4 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఆ శ్మశాన వాటికల్లోన ఒక తెగకి అక్కడుండే ఒక దాత దాదాపు 80 సంవత్సరాల క్రితమే 1 ఎకరా 43 సెంట్లు శ్మశాన వాటిక ఇచ్చాడు. ఆ శ్మశాన వాటిక స్థలము రోజు రోజు కబ్జా అయిపోయి దాదాపు ఇప్పటికి ప్రస్తుతానికి 10 సెంట్లు మాత్రమే మిగిలింది. ఆ 10 సెంట్లు కూడా ఎవరైనా ఆక్రమించుకుంటారనే ఉద్దేశంతోన ఆ మైనార్టీ సోదరులు దాతల దగ్గర ఫండ్ వసూలు చేసుకొచ్చి వాళ్ళ యొక్క కాంపౌండ్ వాడ నిర్మించినారు. అటువంటి కాంపౌండ్ గోడని కొంతమంది అంటే అక్కడుండే అప్పటికి వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాడు రుక్మణాంత రెడ్డి అనేవాడు. ఇప్పుడు ఆ స్థలం కోసమే తెలుగుదేశంలోకి చేరినాడు. ఆయన ఇంటికి పోయి రస్తా కోసము గోడ పడగొట్టినాడు. అంటే గోడ నీకు రస్తా కావాల్సి ఉంటే ఒక మూలలోన ఒక 10-12 అడుగులు ఇస్తామని చెప్పినా కూడా ఆయన ఎన్నుకోకుండా లేదు, నాకు ఆ శ్మశాన వాటిక మధ్యలోనే ఇవ్వాలని చెప్పి గోడ పడగొట్టినాడు. దానికి సంబంధించి ఆయన పేరు కేసు పెట్టినారు. కేసు పెడితే కూడా ఇప్పటివరకు కూడా ఆయన పైన కేసు బుక్ చేయలేదు. ఏదో మాట్లాడి ఏదో అల్లుని ఇంటికి పిలిచి మాట్లాడి పంపడం కూడా జరిగింది. అట్లే దాంతోపాటు ఈరోజు ఏమి ఆ శ్మశాన వాటికి అక్కడ ఉండకూడదని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోన మత ఘర్షణ పెట్టడానికి కూడా కొంతమంది అధికార పార్టీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చాలా దుర్మార్గం అది. ఈరోజు శ్మశానాలు అనేవి నాకు తెలిసి ఆ ఉల్చాల గ్రామంలో ఇంకొక శ్మశానం కూడా ఊర్లోనే ఉంది. అది వాళ్ళ మసీదు పక్కనే ఉంది. దానికి సంబంధించి అది ఎవరు కూడా అభ్యంతరకరమైనది కాదు కూడా. దానికి మనమేమో చెప్పినాము, ఒకవేళ మీరు అభ్యంతరం చెప్తే ఊరు బయట ఒక 1/2 ఎకరా చూపించాలని చెప్పి కూడా అధికారులను అడుగుతున్నాం. దీంట్లోన ఎంఆర్ఓ గారు చాలా కీలక పాత్ర వహిస్తున్నాడు. దాన్ని మిగులు భూమి అని చెప్తున్నాడు. మిగులు భూమి అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళు దాతలు ఏదో భూమి ఎక్కువ ఉంది కదా మంచి పేరు రావని చెప్పి ఉద్దేశంతో ఇచ్చింటారు. అటువంటి దాన్ని ఈరోజు కించపరిచే పద్ధతులను ఎంఆర్ఓ గారు అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 5 నెలలు అయినా ఈ సమస్యను పట్టించుకోవడంలే. అందుకోసమే ఈరోజు వాళ్ళు ఎవరైతే ఉల్చాల శ్మశాన వాటి కోసము మైనార్టీ సోదరులు పనిచేస్తారో వాళ్ళు అందరూ ప్రజా సంఘాలను అభ్యర్థించారు కాబట్టి మన కేకే భవన్లోన మన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈరోజు ఇక్కడ ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పటికైనా కలెక్టర్ గారు వినతి పత్రం తీసుకొని ఆ శ్మశాన స్థలాన్ని పరిరక్షించి వాళ్ళకి న్యాయం చేయాలా. ఆ కాంపౌండ్ కూడా కూల్ చేసినటువంటి వ్యక్తి పైన కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మా ఉల్చాల గ్రామంలో 70 ఏళ్ల కిందట భూమి 1 ఎకరా 45 సెంట్లు ఇచ్చింది మా తిప్పమ్మ మా అమ్మ దేవత. ఆయమ ఇచ్చిన స్థలాన్ని పక్కన ఉన్న వాళ్ళు ఆక్రమించుకొని 7 సెంట్ల స్థలం మిగిలింది. ఆ 7 స్థలం కొలిచి ఎంఆర్ఓ గారు గోడ కట్టుకోనని చెప్పిపోయినాక ఆయన ఉండి మళ్ళా అక్కడ ఏం చేసినాడో ఏం లేదు, ఆయన మళ్ళీ గోడలు పడగొట్టినారు. కావున మాకి న్యాయం చేయాలని కలెక్టర్ గారికి
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న ఎంపీ అప్పలనాయుడు, తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి వేరువేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రముఖులను ఆలయ సిబ్బంది స్వాగతించి దర్శన ఏర్పాట్లు చేశారు. கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறி இருப்பதை தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. సార్ సార్ దొరకండి సార్. మాట్లాడదాం సార్. సార్ ఓకే సార్. సార్ సార్ ఇక్కడే ఒక్క నిమిషం మీరు వచ్చేది సార్. పడాలండి మళ్ళీ అక్కడ రండి రమ్మని చెప్పిన. ఈరోజు ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు, ఆపద ముక్కులవాడు, ఈరోజు మా వెంకటేశ్వర స్వామిని అందరం కూడా మా కుటుంబం, మా కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు అందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఈరోజు మాకు గొప్ప విశేషమైన రోజు. ఒకటేమో నాగుల పంచమి, రెండోదేమో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు తిరుపతిలో ఈరోజు మన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. ఈరోజు పిల్లలతోటి మంచి అడ్మిషన్స్ అయినాయి. ఆ భగవంతుని దయతోటి లాస్ట్ ఇయర్ వచ్చి నా బర్త్డే అని మొక్కితే మంచి ల్యాండ్, బిల్డింగ్లు అన్నీ కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ఇప్పించిండు. ఈరోజు పెద్ద ఎత్తున తిరుపతిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించిన ఈరోజు పిల్లలతోటి, టీచర్లతోటి ప్రారంభోత్సవం. ఈరోజే అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు ప్రారంభోత్సవం. అందుకే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అందరం కుటుంబ సభ్యులతో వచ్చినాం. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం చాలా బాగుంది. ఎందుకంటే నాది ఒకటే, తెలంగాణలో మాకు 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాలో ఫస్ట్ టైం, మొదటిసారి నేను తెలంగాణ నుంచి వచ్చి ఒకసారి యూనివర్సిటీ పెట్టిన ఇక్కడ మంచి ఆదరణ ఉంది. నాది ఒకటే, పిల్లలను మంచిగా ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను తయారు చేయాలనే నా తపన, నా ఆలోచన. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ స్కిల్ తోటి కూడుకున్న ప్రపంచం తయారైంది. దాన్ని తగ్గట్టుగా మన ఇక్కడ ఆంధ్రలో కూడా మన తెలుగు బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఏఐ మాదిరిగా ఏఐ స్టూడెంట్ తయారు చేయాలి. నైపుణ్యం తోటి, స్కిల్ తోటి, టెక్నాలజీ తోటి మంచి ఇంజనీర్ తయారు చేయాలనే తపనతోటి, ఆలోచనతోటి, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉన్నది. అందరికి కూడా ధన్యవాదాలు. ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఓ యువకుడిపై బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటనలో 11 మందిని ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు ఈ నెల 13న జమ్మలమడుగు రోడ్డులోని స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ వద్ద లోకేశ్వర్ రెడ్డి అనే యువకుడిపై కొంతమంది యువకులు దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు దానిని పరిశీలించి నిందితులను గుర్తించారు.
మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో 2 యువకులు మినహా మిగిలిన వారంతా విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో సిబిఐటి, ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన ఇటుకలు, రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13వ తారీఖు మధ్యాహ్నం 2-2:30 గంటల సమయంలో స్వప్న బార్ దగ్గర స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ను అక్కడ ఆ స్టూడెంట్ బార్లో కూర్చొని మందు అవుతుంటే మిగతా స్టూడెంట్స్ అంతా కూడా పోయి అక్కడివి రాళ్ళు, కట్టెలు, తర్వాత బీరు బాటిల్ తోటి దాడి చేస్తున్నారనే సమాచారం మీద వెంటనే మా బ్లూ కోల్డ్ సిబ్బంది, మా ఎస్ఐలు పోవడం జరిగింది. అక్కడికి పోవడంతో దాదాపు ఇన్సిడెంట్ ప్రివెంట్ అయిందని చెప్పగల, లేకపోతే పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది. అక్కడ ఒక వ్యక్తికి, లోకేశ్వర్ రెడ్డి అనే స్టూడెంట్, అతను కూడా సిబిఐటిలో స్టూడెంట్, అతనికి హెడ్ ఇంజూరీ అయింది. అతన్ని దాడి చేసి కొట్టడం జరిగింది. దీంట్లో ఈ సంఘటనలో దాదాపు 15 మంది పైన అంతా స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు సిబిఐటి స్టూడెంట్స్, ఎస్ఆర్ఐటి స్టూడెంట్స్, ఇంకా లోకల్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా ఒక బార్బర్ షాప్ సంబంధించిన 2 వ్యక్తులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళకు స్టూడెంట్స్కు క్లోజ్గా మూవ్ అవుతుంటారు, అక్కడికే పోయి కటింగ్ చేయించుకోవడం, ఆ విధంగా క్లోజ్ అవుతుంటారు. దీనికి కారణం అంతా లోకేశ్వర్ రెడ్డి అనే స్టూడెంట్ వేరే ఒక అమ్మాయితో, మన ప్రొద్దుటూరు సంబంధించిన అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతుంటాడు. అదేవిధంగా సాయి ప్రతాప్ అనే ఇంకో స్టూడెంట్ కూడా దీంట్లో ఈ కేసులో మొదటి ముద్దాయి, అతను కూడా ఆ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతుంటాడు. ఇద్దరు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇద్దరు అంతకుముందే 11 గంటలప్పుడు ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్ దగ్గర చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత, అంటే అతని ఉద్దేశం ఏంటంటే లోకేశ్వర్ రెడ్డి ఇంకా కొంతమంది తీసుకొని వచ్చి సాయి ప్రతాప్ అనే వ్యక్తిని బెదిరించడం, దాడి చేసినాడని చెప్పి ఆరోపణ చేస్తున్నాడు. దాని మీద ఈ సాయి ప్రతాప్ అనే వ్యక్తి ఇంకా ఒక 15 మంది పైన స్టూడెంట్స్, ఇంకా కొంతమంది అవుటర్స్ కూడా అక్కడికి స్వప్న బార్లో లోకేశ్వర్ రెడ్డి అక్కడ లిక్కర్ సేవిస్తూ ఉంటే అక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా కట్టెలు, రాడ్లు, బీరు బాటిల్స్ తోటి దాడి చేయడానికి ప్రయత్నం చేసి కొంతమంది అతన్ని కొట్టడం కూడా జరిగింది. అతనికి చిన్న హెడ్ ఇంజరీ అయింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి వెంటనే మా వాళ్ళు కూడా అక్కడికి పోలీసులు పోవడము, కొంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఎందుకైనా మంచిదని మనకు ప్రొద్దుటూరులో గంజాయి ఆరోపణలు ఎక్కువ వస్తూ ఉంటే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి గంజాయి కిట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ కిట్ల ద్వారా కూడా ర్యాండమ్గా చెక్ చేయించడం జరిగింది. చెక్ చేయిస్తే ఎవరికి కూడా ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ లేదు. అయినా కూడా మేము వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయించాము. అలాగే CCTVలో కూడా వాళ్ళకు ఇంతకుముందు గతంలో నేర చరిత్ర ఉందని చెప్పి అది కూడా చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మాకు పేర్లు ఎవరికి తెలియదు. కాకపోతే సోషల్ మీడియాలో వీడియోలు, తర్వాత మీడియా సోదరుల వీడియోలకు సంబంధించి అవన్నీ కూడా మేము వెరిఫై చేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా బెయిలబుల్ అఫెన్సే, కానీ దీనికి సంబంధించి అరెస్ట్ చూపించి ఈరోజు మిగతా వాళ్ళ గురించి కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకు టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళ హౌసెస్ అన్ని కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సరెండర్ అయితే బాగుంటుంది, లేదంటే పోలీసులు పదే ఇళ్ళ కాటికి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోవడం జరుగుతుంది. అందువల్ల పరారులో ఉన్న స్టూడెంట్స్ కూడా వెంటనే మా దగ్గర వచ్చి సరెండర్ కావాలని తెలియజేస్తున్నాము. అట్లాగే తెలుసో తెలియకో ఇట్లాంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే స్టూడెంట్స్ వాళ్ళకున్న బంగారు భవిష్యత్తు అనేది కోల్పోతారు. భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు రావడం కానీ, లేదా ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, ఇంకోటి కానీ రావాలంటే కనుక ఖచ్చితంగా ఆధార్ మీద సెర్చ్ చేయడం జరుగుతుంది. ఆధార్ ప్రకారము కేసులు ఉంటే కనుక పోలీస్ NOC వాళ్ళకు నెగిటివ్గా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావు. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, అంటే ఈ అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుండి ఒక 3 మోటార్ సైకిళ్ళు, ఖాళీ బీర్ బాటిల్స్, తర్వాత కట్టెలు, రాళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఈ స్టూడెంట్స్కు వాళ్ళ పేరెంట్స్కి అప్పీల్ చేసేది ఏంటంటే, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి, వాళ్ళు చదువుతున్నారా లేదా,
కాలేజీకి పోతున్నారా లేదా, కాలేజీ వాళ్ళతో పేరెంట్స్ మాట్లాడడము, తర్వాత వీళ్ళు ఏమైనా చెడుతురులు తిరుగుతున్నారా, మద్యానికి అలవాటు పడుతున్నారా, లేదా గంజాయికి అలవాటు పడుతున్నారా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అట్లా ఏదైనా ఉంటే కనుక వాళ్ళు నిరంతరం వాళ్ళని వాచ్ చేసుకుంటూ చూసుకుంటే కనుక వాళ్ళు బాగా చదువుకొని భవిష్యత్తులో రాణించగలరు. లేకపోతే ఈ విధంగా అనవసరమైన విషయం, ఒక ప్రేమ వ్యవహారం, ఇంతమంది ఒక స్టూడెంట్కు సపోర్ట్ ఇచ్చి అనవసరంగా కేసుల్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడాల్సిన పరిస్థితి. అందువల్ల మేము పేరెంట్స్ చెప్తున్నాము, స్టూడెంట్స్ కూడా మీరు అన్నెసరీ, ఇది పెద్ద ప్రేమ వ్యవహారము, చిన్న విషయం, ఏమి ఇంపార్టెంట్ విషయమేం కాదు. పోయి ఆడిపోయి దాడి చేయడము, ఒక రౌడీల్లాగా కట్టెలు రాళ్ళు తీసుకొని బీరుబాటలు తీసుకొని రౌడీల్లో లాగా స్టూడెంట్స్ దాంట్లో ఆ సంఘటనలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఇట్లాంటి సంఘటన మనకు ప్రొద్దుటూరులో జరగకూడదు అనుకుంటాము. ఇట్లాంటి ఏమైనా జరుగుతాయని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. కడప నగరంలో 2004వ సంవత్సరంలో కాలేజీ విద్యను అభ్యసించే బీసీ విద్యార్థుల కోసం, బాలికల కోసం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ భవనానికి 20 సంవత్సరాలుగా స్వంత భవనాలు లేవు అధ్యక్ష. అద్దె భవనాల్లో ఈ యొక్క హాస్టల్ నడుపుతున్నారు అధ్యక్ష. దాదాపు 130 మంది బాలికలు ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసము సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు అధ్యక్ష. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్టు, ఎన్నో ఆస్పిరేషన్తో జిల్లాలో నలుమూల నుంచి వెనకబడిన బీసీ విద్యార్థినులు ఈ ప్రాంతాన్ని ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, అద్దె చెల్లించకపోవడం వల్ల అకాడమిక్ ఇయర్ మధ్యలో కూడా యజమానులు హాస్టల్ ఖాళీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న భవనానికి 5 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తూ మళ్ళీ కరెంటు బిల్లులు, నీటి బిల్లులు ఎక్స్ట్రా కడుతున్నారు అధ్యక్ష. సరైన భద్రతా సౌకర్యాలు లేని కారణంగా ఆడపిల్లలు అభద్రతా భావంతో ఉన్నారు అధ్యక్ష. సరైన భవనాలు కల్పించి భద్రత కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున వెనుకబడిన ప్రాంతాల్లోని బాలికలు వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి మినిస్టర్ గారికి డిఆర్సీ మీటింగ్లో కానీ అనేక పర్యాయాలు ఈ యొక్క బీసీ హాస్టల్ యొక్క పరిస్థితి వివరించడం జరిగింది అధ్యక్ష. అద్దె భవనము కూలిపోయే పరిస్థితికి వచ్చి ఇప్పుడే ఈ మధ్యనే ఒక నెల 2 నెలల క్రితము ఈ భవనాన్ని మార్చి మా ఇంటి వెనక ఒక భవనాన్ని తీసి బాలికలను పెట్టే పరిస్థితికి ఈ యొక్క బీసీ హాస్టల్ వచ్చింది అధ్యక్ష. దాదాపు 22 సంవత్సరాల క్రితము మెట్రిక్ హాస్టల్ మంజూరైనా కానీ సరైన భవనం లేక విద్యార్థులు, బాలికలు అవస్థలు పడుతున్నారు అధ్యక్ష. మరొకసారి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. కడపకు మంచి ప్రభుత్వ పరిధిలో సొంత భవనంతో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తద్వారా బీసీలకు సాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి అధ్యక్ష, ఇలాంటి కూలిపోయిన పరిస్థితుల్లో బీసీ హాస్టల్ దాదాపు 10 సంవత్సరాల నుంచి కడపలో ఉంది అధ్యక్ష. బాలికలకు ఏమన్నా ప్రమాదం జరుగుతుందనే భావనలో బీసీ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తప్పకుండా భవనము, సొంత భవనం ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరి శాసనసభ్యులు మాధవిరెడ్డి గారును మరి సింధూరారెడ్డి గారు చెప్పినట్లుగా కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి అధ్యక్ష. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ హాస్టల్స్లో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి సాధ్యమైనంత వరకు మరి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో కనీస వసతులు కూడా లేక, కనీస మరమ్మతులు కూడా చేయక ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్ళీ మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా, మరి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే కొన్ని రెనోవేషన్స్ కూడా డబ్బులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కొన్ని హాస్టల్స్ అయితే మేము రెనోవేషన్స్ అన్నీ చేశాము. ఎక్కడైతే ఇప్పుడు మాధవిరెడ్డి గారు చెప్పిన అలాంటి బిల్డింగ్స్కి అయితే వేరే చోట్లకు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. కొన్ని చోట్ల షిఫ్ట్ కూడా చేశాము అధ్యక్ష. మరి హాస్టల్స్లో మరి మరమ్మతులతో పాటు మరి సింధూరారెడ్డి గారు అడిగినట్లు ఏమేమి వసతులు ఏర్పాటు చేశాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని బీసీ హాస్టల్స్లో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసాం, యూపీఎస్లు, మరి ఎఫ్ఆర్ఎస్ ద్వారా పిల్లలు ఏ విధంగా అటెండ్ అవుతున్నారు, టీచర్లు ఏ విధంగా అవుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. అదేవిధంగా దోమల నెట్ కూడా ఏర్పాటు జరిగింది. శానిటేషన్ వర్కర్స్ ఏర్పాటు చేశారని అడిగారు అధ్యక్ష. 1291 మంది శానిటేషన్ వర్కర్లు కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా కుక్కు కమాటీలు అడిగారు అధ్యక్ష. కుక్కు కమాటీలు కూడా 113 మందిని కుక్కు కమాటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా
26-27 సంవత్సరం బడ్జెట్లో మరి ఓన్లీ బీసీ హాస్టల్స్ రిపేర్ల కోసం కూడా మరి 20 కోట్ల రూపాయల నిధులు కూడా పేకాట ఆడిన వాళ్ళకి, పేకాటలో మెడలు వచ్చిన వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని మాట్లాడారు అధ్యక్ష. ఈ సందర్భంగా చాలా స్పష్టంగా ఏదైతే ఆనాడు మీరు మాట్లాడిన తర్వాత నెల్లూరులో నేను ఒక సవాల్ విసిరా అధ్యక్ష జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈనాడు కూడా ఇక్కడ లేకున్నా టీవీలో చూస్తూ ఉంటారు కాబట్టి జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసురుతున్నా. మీరే చెప్పారు మీడియా ముందుకు వచ్చి, పేకాటలో మెడల్స్ వచ్చిన వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని. పేకాటలో మెడల్స్ వచ్చిన వాళ్లకు, పేకాటలో ప్రావీణ్యత ప్రదర్శించిన వాళ్లకు ఆ యొక్క పోటీలు ఎక్కడ జరిగాయో, ఎక్కడ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా సరే పేకాట పేరుతో ఉద్యోగాలు ఏ ఒక్కరికైనా ఇచ్చి ఉంటే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్న తెలియజేస్తున్నా సార్. ఎంత బాధాకరం అంటే గోళీలాటకి, ఫుట్బాల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా తెలియదు. గోళీలాటకి, ఫుట్బాల్కి తేడా తెలియదు. బెల్లంకోడికి, క్రికెట్కి తేడా తెలియదు. ఇలాంటి వీళ్ళు ఏదైతే ఆ యొక్క అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, ఆసియా ఒలింపిక్ సంఘం చాలా స్పష్టంగా బ్రిడ్జ్ గేమ్ ని గుర్తించింది. అంతేకాకుండా క్రీడా పోటీలున్నాయి. రాష్ట్ర పరిధిలో కాదు, దేశం, కేంద్రం 65 అక్షరాల 65 క్రీడా పోటీల్ని, ఈ క్రీడలను పెట్టాలని చెప్పని చెప్పడం జరిగింది. అదే క్రీడలు పెట్టడం జరిగింది. కానీ ఆ పెట్టిన వాటిల్లో ఇంత చెప్పిన బ్రిడ్జ్ గేమ్, ఆ బ్రిడ్జ్ గేమ్ కింద ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలా, అర్హులు లేరు కాబట్టి. కానీ ఒక బ్రిడ్జ్ గేమ్ ని కేంద్రం గుర్తించి, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం గుర్తించి, ఆసియా ఒలింపిక్ సంఘం గుర్తించి ఇది క్రీడ అని చెప్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు క్రీడ కాదంటారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా, జగన్ గారు మీరు క్రీడ కాదంటే అది కాకుండా పోదు, మీరు అవునంటే కాదు, నేనంటే. అధ్యక్ష, 7 రాగాలు 7 రాగాలని తెలుగు సామెత ఉంది. అధ్యక్ష, నారా లోకేష్ గారు సరిగమ 10 మాదిరి అన్ని విషయాలు సంపూర్ణంగా సవివరంగా చెప్పడం జరిగింది. వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 7 రాగాలు 7 రాగాలు పట్టించుకుంటే ఇంకా మన కాలం అంతా దానికే. ప్రేమనగర్ సినిమాల మాదిరి డోంట్ కేర్ అనే పద్ధతిలో పోతే తప్ప, లేకుంటే ప్రతి దానికి డిసాస్టర్, డిస్ట్రక్షన్, డిసార్డర్. అతను సభకు రావాలని లోకేష్ గారు చెప్తున్నారు. అతను రాలేడు. కారణం ఇక్కడ చేసిన అభివృద్ధి, ఇక్కడ అమరావతి మన 17వ తేదీ నాడు ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు స్టార్ట్ అయింది. అవి ఎట్లయినా కంప్లీట్ అవుతుందనే విషయం చెప్తాము. పోలవరం 2027 పుష్కరాల నాటికి పుష్కర నిధులతో పుష్కర ప్రధాని చేతులుగా అది పూర్తవుతుంది. అది చెప్తే చూడలేడు డిస్ప్లేలో. రోడ్లు పూర్తయినాయి. ఎయిర్పోర్ట్లు మననే భోగాపురంతో పాటు కుప్పంది కూడా పూర్తవుతుంది. అనంతపూర్ అవుతుంది. నెల్లూరు దగ్గర అవుతుందంటే చూడలేడు. ఇల్లు కడుతున్నాం అంటే చూడలేడు. కాబట్టి చూడలేక రాలేదు. మీరు ప్రతిపక్షం ఇచ్చినా, మీరు ఎట్లో గట్ట మనమందరం కలిసి ప్రతిపక్షం ఇచ్చినా, సగం టైం అతనికి ఇచ్చినా అతను రాలేడు. కారణం అసూయ, ద్వేషం. మామూలుగా ఒక సామెత ఉంది అధ్యక్ష, నన్ను చూసి ఏడవకురా అని. ఈ ఎప్పుడు ఏడ్చేవాడు బయట కాదు ఏడ్చాల్సింది, అసెంబ్లీలో వచ్చి ఏడ్చు, లేదా అసెంబ్లీ పాయింట్ దగ్గర వచ్చి ఏడ్చు. అది చెప్పకుండా ఈ సుత్తరాగం ఎందుకు? ఇప్పటికే బ్రహ్మాండంగా మా కడప జిల్లాలో మధ్యాహ్న భోజనం స్మార్ట్ కిచెన్ ద్వారా టీచర్లు కూడా తింటున్నారు బాగుందని. మధ్యాహ్న భోజనంతో పాటు హాస్టళ్లతో సన్నబియ్యం. విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ లేని విధంగా 11% ఏ రాష్ట్రంలో లేని విధంగా బడ్జెట్ ఈ యొక్క 36,000 కోట్లు, 3,30,000 కోట్లతో బడ్జెట్తో కూడి ఇప్పుడే చెప్తున్నాడు లోకేష్ గారు, నిత్య కళ్యాణం, పంచతోరణం అని ప్రతి సంవత్సరం డిఎస్సి. దీన్ని ఒప్పుకోవాలా? తను మీకు తెలుసు, అతని గురించి నాకు తెలుసు, ఈ శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు. మనమందరం అక్కడ అతని దగ్గర ఉండి బయటకు వచ్చినాం. అతని చరిత్ర అంతా తెలుసు. అప్పుడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈ జగన్ సార్ అనేది ఆయనకు నిద్ర రాదు. ఈ జగన్ సారు ఆ సార్లకు తెలియకుండా పేపర్ లీక్ చేసినప్పుడు ఇది చెప్పకుండా ఏం చెప్తాడు? ఈ విషయం లోకేష్ గారు ఆ డిబేట్లో పాల్గొన్నప్పుడు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలని కోరుతూ సెలవు. మెగా డిఎస్సి 2025 పైన స్టేట్మెంట్ ఇచ్చేదానికి మీరు అనుమతించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ స్టేట్మెంట్ ప్రతిపక్ష పార్టీకి సమాధానం కాదు అధ్యక్ష.
ఒక మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డిఎస్సి అంటే ఏంటి, ఎలా చేసాం, ఎలా నిర్వహించాము, అదేవిధంగా గౌరవ సభ్యులందరూ కూడా డిఎస్సిని ఎట్లా పకడ్బందీగా చేశామో తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది కనుక మీ అనుమతి కోరటం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా కోరేది వాళ్ళ టేబుల్ పైన ప్రత్యేకంగా డిఎస్సి గురించి ఒక పుస్తకం వేసి గౌరవ సభ్యులందరూ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అంటే డిఎస్సిలో ఎలా ప్రాసెస్ పాటించాము, అంతేకాకుండా డిఎస్సి పైన ఎలా రాబోయే రోజుల్లో కూడా ఎలా ముందరికి తీసుకెళ్ళబోతున్నాము, దాంతోపాటు ప్రత్యేకంగా మెగా డిఎస్సి పైన ఉన్న మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ కూడా వివరిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా గురించి కూడా డీటెయిల్డ్గా సమాధానం ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా FAQs కూడా, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా డిఎస్సి గురించి ఒక డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఈ పుస్తకం కూడా రూపొందించి మీ అనుమతితో, చైర్ అనుమతితో గౌరవ సభ్యులందరూ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. డిఎస్సి అనేది ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.